నీ దేశాన్ని నీవు కాపాడుకోమని ప్రభు నీకు దర్శనమిచ్చాడు. దేవునికి స్తోత్రం. దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఆ దర్శనము ఏంటంటే ఇదిగో 7 సంవత్సరాలు 2 కళలు వచ్చినాయి. ఒకటి బలిసినావులు, తర్వాత పక్క చిక్కినావులు, మరి 7 బలమైన వెన్నులు, మరి 7 బలహీనమైన వెన్ను. దేవునికి స్తోత్రం. 2 కాల పాపం ఒకటే. ఇదిగో రానున్న 7 సంవత్సరాలు పరిస్థితి అంటే సమృద్ధి నీ దేశంలో ఉండబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రానున్న మరి 7 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ పక్క చిక్కిని ఉన్నాయి కదా, నిజంగా ఈ పక్క చిక్కినవి పరిస్థితిని తినేసినా అవి అలాగే ఉన్నాయి. హల్లెలూయా. అవి అలాగే ఉన్నాయి. అంటే మరి రాబోతున్న 7 సంవత్సరాలు ఈ దేశంలో భయంకరమైన కరువు రాబోతుంది. ఏం రాబోతుంది? భయంకరమైన కరువు రాబోతుంది. నిజంగా నా దేవుడు నిన్ను కరుణించాడు. ఆమేన్. నీ దేశాన్ని కరుణించాడు. హల్లెలూయా. నీవు నీ దేశము దేవుని దృష్టికి మంచిదైందా చెడ్డదైందా? చెడ్డదైతే దేవుడు చూపించడు. దేవునికి స్తోత్రం. మంచిదిగా ఉన్నది కాబట్టి ఇదిగో నీ దేశం మీదకి రాబోతున్నా ఆ భయంకరమైన కరువుని, ఆ భయంకరమైన విలయతాండముని ఈ 7 సంవత్సరాల్లో నీకు నీ దేశంలో ఉన్న సమస్తము ప్రతి మనిషి 100కి 20% ఏంటంట? 20%. అది ధనమే కాదు, అది వడ్లే కాదు, అది ధాన్యమే కాదు, అది వరే కాదు, అది గోధుమే కాదు, అది ఎవరే కాదు, అది ద్రాక్ష పంటే కాదు, అది వలివ అంటే కాయలు వలివ చుట్టుకుంటే వలివ ఆయిల కాదు, ఏదైనా సరే 100కి 20%. దేవునికి స్తోత్రం. 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు వాళ్ళు తినమనండి, 20 రూపాయలు వెనక్కి వేయమనండి. ఏంటంట? దేవునికి స్తోత్రం. అక్కడి నుంచే అండి మరి వేరే హౌస్ గూడమ్స్ అంటారు, తెలుసు కదా? తెలుసా తెలీదా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ధాన్యములు అవి దాచి గిడ్డంగులు ఉంటాయి కదా, వేరే హౌస్. ఆ రోజు ఏమండి యేసయ్య ద్వారా చెప్పబడింది. ఈ రోజున రూపాయి వెనకేసుకోవడం అంటే, బ్యాంక్ బ్యాలెన్స్ వెనకేసుకోవడం అంటే ఆ రోజునే నేర్పించబడింది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు వేరే హౌస్ గూడమ్స్ ధాన్యాన్ని ఏమండి దినుసులు దాచిపెట్టేటువంటి గోడౌన్స్ అప్పుడు వరకు లేవు. అప్పుడు తర్వాతే ఆ గోడౌన్స్ ని వాటిని సిద్ధపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇగో 100 రూపాయలు సంపాదిస్తే ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తి 80 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. 20 రూపాయలు మన దేశ ఖజానాలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే 100 రూపాయలు సంపాదిస్తే 120 రూపాయలు ఖర్చు పెడతాం. అది ఖర్చు పెడతాం. 100 రూపాయలు సంపాదించి ఎంత ఖర్చు పెడతాం? ఇవాళ ఆదివారం ఏమండి ఎంత ఖర్చు పెడతాం? 100కి 1000 రూపాయలు ఖర్చు పెడతాం. 900 ఖజానాలు నీ. కానీ ఆ రోజులు అలా కాదు. 7 సంవత్సరాలు కరువు రాబోతుందంట. దేవునికి స్తోత్రం. అయితే 7 సంవత్సరాలు పుష్టిగా ఉండబోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఇంటికి ప్రతి మనిషి 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు వారు వాడుకోవాలి. 20 రూపాయలు అది ధనమే కాదు, ధాన్యమే కాదు, ఏ గుర్తువైనా తీసుకొచ్చి రాజుగారి ఖజానాలోకి వేసేయాలంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రానున్న 7 సంవత్సరాలు నీ దేశం సస్య శ్యామలంగా ఉండాలంటే, ఆమేన్, నీ కుటుంబం సస్య శ్యామలంగా ఉండాలంటే అనంటే మీ పక్కన చెప్పుకున్న మాట 100 రూపాయలు సంపాదిస్తే 200 ఖర్చు పెట్టకూడదు. హల్లెలూయా. 100 రూపాయలు సంపాదిస్తే హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి ఒకసారి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ఆ రోజేనండి బ్యాంకులు బయలుదేరి ఆ రోజే ఏమండి ఆహారపు దినుసులు భద్రపరిచే గూడౌన్స్ ఏర్పాటు చేసింది ఆ రోజుని. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ఒక్క దేవుని ఆత్మ కలిగిన వాడు ఉంటే ఆ దేశం 7
సంవత్సరాల కరువు నుండి నింపబడి తొలగించబడిందంటే ఆమేన్. అంటే దేవుని ఆత్మ కలిగిన వారి సంఘంలో ఉంటే ఆ సంఘం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకు దేవుని ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. నిజంగా ఫరోకి కల చెప్పగానే వాళ్ళందరినీ కలిగి చూశారు. రాజా, ఇదిగో ఇప్పుడు నేను చెప్పినట్టుగా భద్రపరచగలిగిన వారిని మీలో నుండి ఎన్నుకోండి అంటే, మాలో ఇదిగో దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడో మాలో ఉన్నాడా? మాలో ఎవరు లేవు. ఆ పనికి నీవే యోగ్యుడవు, అర్హుడవు. దేవునికి స్తోత్రం. కేవలం నేను ఫరోని రాజును మాత్రమే, సింహాసనం మాత్రమే నాది, తత్వ పనంతటిని కూడా నీకు అప్పచెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా 7 సంవత్సరాలంట ఏమండి, పుష్టిగా 7 సంవత్సరాలంతా పంట పండింది ఉంటుంది. 120% ఏంటంట? ఈ రోజు నుంచి మీ పని చేయి, ఈ పని చేయి. ఏం చేయాలి? రోజుకి 20 రూపాయలు పక్కన పడేయండి, 120 రూపాయలు పక్కన పడేయండి. హల్లెలూయా. నెలకి ఎంత అవుతుంది చెప్పాలి? ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? ఓ లెక్కల్లో కూడా మీకే మీరందరూ 7,200. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అంటే ఒక 20 రూపాయలు వేస్తేనే సంవత్సరానికి 7,200 అంట. దేవునికి మహిమ కలుగును. అంటే దేవుడు యేసు ద్వారా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాడంటే, నిత్యంగా మనం కష్టపడే ప్రతి కష్టంలో నుంచి 20 రూపాయలు ఎంతంట? 20 రూపాయలు